అంటే ఇది అథెంటిక్ లెక్కలని చెప్తలేని చాలా మంది మేధావులు నాతో షేర్ చేసిన డేటా నేను చెప్తున్నా. ఇదివరకు 2014లో 8% ఉన్న ఓసీల సంఖ్య ఇప్పుడు 15%గా అంటే 13.3% హిందూ ఓసీ, 2% ముస్లిం ఓసీ కలిపి 15.3% అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వం నిన్న లెక్కలు చెప్పడం జరిగింది. ఓకే, ఒక నిమిషంకి యాక్సెప్ట్ చేద్దాం. ఒకవేళ ఓసీల జనాభా 8 నుండి 15 పెరిగిందంటే మరి బీసీల జనాభా కూడా అంతే పెరగాలి, ఎస్సీల జనాభా కూడా అంతే పెరగాలి, ఎస్టీల జనాభా కూడా పెరగాలి కదా. ఒకటే గ్రూప్ పెరిగి మిగతా వాళ్ళు పెరగకుండా ఎందుకుంటారు? నేనేమంటున్నా, తెలంగాణ బిడ్డలంతా మన వాళ్ళు, అందరికి అవకాశాలు రావాలి. హృదయం సాఫ్గా ఉంటే లెక్కలు కరెక్ట్ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ హృదయం సాఫ్గా లేదని చెప్పడానికి ఇది నిదర్శనం. నేను అందుకే ఏమంటున్నా, నెపం వల్ల మన మీద నెడతారు రాజకీయంగా. కాబట్టి నేను బీసీ బిడ్డల తరఫున కొట్లాడుతున్నటువంటి వ్యక్తిగా ఒకటే కోరుతున్నాను, పోనీ నువ్వు చెప్పిన కాకి లెక్కనే ప్రస్తుతానికి ఒప్పుకుందాం. అంటే 56.3% వస్తుంది. 56.3% మా వాటా మాకిచ్చి బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలు జరపండి. తర్వాత కూడా నిరంతర ప్రక్రియలో భాగంగా ఈ డేటాను శుద్ధి చేయండి. ఎందుకంటే కేవలం రాజకీయ రిజర్వేషన్లే కాదు, రేపు విద్యా అవకాశాలు ఉంటాయి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, అనేక అంశాలు ఉంటాయి, లోన్లు ఉంటాయి, ప్రభుత్వ పథకాలు ఉంటాయి. కాబట్టి డేటా ఎప్పటికైనా కరెక్ట్గా ఉండాల్సిందే. సో కేసీఆర్ గారికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న తేడా ఏంటంటే లెక్కగానే ఓపెన్గా మేము చెప్పి ఆనాడు పథకాలు ఇచ్చినాం, వీళ్ళు మాత్రం మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ అంశాన్ని తెలంగాణ బీసీ సమాజం దయచేసి గుర్తించాలి. ఎట్లా అయితే